విజయం ఈ మాట వినగానే మనకు కొందరే గుర్తొస్తారు కదూ. కానీ నిజానికి ఇది అందరికీ సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. దానికి కావాల్సింది రెండు: సరైన ఆలోచన విధానం, ఇంకా మన స్వయం కృషి. ఈరోజు ఈ రెండు కీలకమైన విషయాల గురించే కొన్ని స్ఫూర్తిదాయకమైన ఆలోచనల ద్వారా లోతుగా మాట్లాడుకుందాం. ఎంత దూరంలో ఉన్న విజయాన్నైనా స్వయం కృషి మనకు చేరువ చేస్తోంది. ఆహా, ఈ ఒక్క మాటలో ఎంత శక్తుందో కదా. మన లక్ష్యం ఎంత పెద్దదిగా కనిపించినా దాన్ని మన దగ్గరికి లాక్కు రాగల ఏకైక శక్తి మన ప్రయత్నంలోనే ఉంది. మనందరికీ జీవితం అనేది ఓ గొప్ప వరం. కానీ ఎంతమంది దాన్ని సరిగ్గా వాడుకుంటున్నాం? చాలామంది తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుని చివరికి ఓ రకమైన అసంతృప్తితో మిగిలిపోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? మరి విజయానికి మొదటి మెట్టు ఏంటి? దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఒక విత్తనం కథ. భూమిలో పాతిపెట్టిన ఓ చిన్న విత్తనం ఒక పెద్ద మహావృక్షంగా ఎదగగలిగినప్పుడు ఆలోచించగల శక్తి ఉన్న మనిషి సామర్థ్యం ఇంకెంత ఉండాలి కదా. ఓ చిన్న విత్తనానికి అంత శక్తి ఉంటే మరి మనకెంత ఉండాలి? ఇక్కడే మొదలవుతుంది అసలు కథ. అదే మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్. సరే, మైండ్ సెట్ అంటున్నాం కదా, అదే మన జీవితాన్ని శాసించే రెండో ముఖ్యమైన విషయం. మన జీవితం ఎంత బాగుంటుంది అనేది పూర్తిగా మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. చూడండి, సరైన మైండ్ సెట్ ఉన్న వాళ్లకు ఎలాంటి కష్టం వచ్చినా అదో పెద్ద సమస్యలా అనిపించదు. దాన్ని దాటేస్తారు. చెడులో కూడా ఏదో ఒక మంచిని వెతుక్కుంటారు. సమస్యలు వస్తే భయపడి పారిపోరు, ధైర్యంగా ఎదుర్కొంటారు. వాళ్ళకి ఈ ప్రపంచం ఓ ఆటలాగా కనిపిస్తుంది. సాధారణంగా మనకు రెండు రకాల మనస్తత్వాలు కనిపిస్తాయి. ఒకటి, తమ వైఫల్యాలకి ఎప్పుడూ ఇతరులనో పరిస్థితులనో నిందించే రకం. రెండోది, అలా కాదు, నా జీవితానికి, నా ఫలితాలకి 100% నేనే బాధ్యుడిని అని ముందుకెళ్లే రకం. వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు, కష్టపడతారు, లక్ష్యాల్ని సాధిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో విజయం ఎవరి వైపు ఉంటుందో స్పష్టంగా తెలుస్తోంది కదా. అందుకే పెద్దలంటారు, ప్రయత్నం ఆపడమే అతిపెద్ద వైఫల్యం, వదిలేయడమే అతిపెద్ద అవమానమని. పట్టుదల, బాధ్యత ఎంత ముఖ్యమో ఈ ఒక్క మాట మనకు పదే పదే గుర్తు చేస్తుంది. సరే, మంచి మైండ్ సెట్ ఉంది, కానీ అది ఒక్కటే సరిపోతుందా? లేదు, సమస్యలను పరిష్కరించడానికి ఒక తెలివైన వ్యూహం కూడా కావాలి. దీన్నే లాటరల్ థింకింగ్ అంటారు. ఏంటది? ఇప్పుడు చూద్దాం. ఈ లాటరల్ థింకింగ్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఓ చిన్న సరదా కథ ఉంది. ఒక తాగుబోతున్నాడు. అతనికి సముద్రం ఒడ్డున నడుస్తుంటే ఓ పాత సీసా కనిపించింది. దాని తెరిచి చూడగానే అందులోంచి ఓ భూతం ప్రత్యక్షమైంది. భూతం బయటకొచ్చి, నన్ను ఈ సీసా నుంచి విడిపించావు, నీకు 2 కోరికలు ప్రసాదిస్తాను, కోరుకో అంది. ఆ తాగుబోతు పెద్దగా ఆలోచించలేదు. నాకు ఎప్పటికీ అయిపోని ఒక విస్కీ సీసా కావాలి అని అడిగాడు. భూతం సరేనని ఆ కోరిక తీర్చేసింది. ఇప్పుడు రెండో కోరిక. భూతం అడిగింది, సరే, రెండో కోరిక ఏంటి అని. అతను కాసేపు చాలా సీరియస్గా ఆలోచించాడు. మనలాంటి వాళ్ళైతే ఏం కోరుకుంటాం? బహుశా ఓ బంగ్లా, కారు, లేదంటే బోలెడు డబ్బా. మరి అతను ఏమడిగాడో తెలుసా? అతను అడిగాడు, ఇలాంటిదే ఇంకో సీసా కావాలి అని. ఇది వినగానే భూతానికే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆల్రెడీ ఒకటి ఉంది కదా, మళ్ళీ రెండోది ఎందుకు అని దానికి అర్థం కాలేదు. అప్పుడు అతను చెప్పిన జవాబుతో భూతానికి కూడా దిమ్మ తిరిగింది. ఒక సీసాతో నేను తాగుతాను, రెండో సీసాను ఒక విస్కీ ఫ్యాక్టరీకి ఇచ్చి దాని నుండి వచ్చే లాభాలతో నాకు కావలసినవన్నీ సంపాదించుకుంటాను అన్నాడు. చూసారా, దీన్నే లాటరల్ థింకింగ్ అంటారు. అంటే ఒక సమస్యను మామూలుగా కాకుండా కాస్త భిన్నంగా, తెలివిగా ఆలోచించి పరిష్కరించడం. ఓకే, మన దగ్గర సరైన ఆలోచన ఉంది, తెలివైన వ్యూహం కూడా ఉంది. కానీ వీటిని ఆచరణలో పెట్టాలి కదా. దానికి పట్టుదల, కొంచెం జీవిత సత్యాలు కూడా తెలియాలి. ఇప్పుడు మనం ఆ దారి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక యోధుడుంటాడు. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తున్నా పోరాటం ఆపడు. బహుశా అతను గెలవకపోవచ్చు, కానీ ఓడిపోవడానికి మాత్రం అస్సలు ఒప్పుకోడు. మన ప్రయాణంలో కూడా ఈ పట్టుదల చాలా అవసరం. ప్రయత్నం ఆపనంత వరకు మనం ఓడిపోయినట్టు కాదు. సరే, విజయానికి మనల్ని నడిపించే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. మొదటిది, సమస్య వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకండి. పరిష్కారం మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే సమస్య గురించి ఆలోచిస్తే నిరాశే మిగులుతుంది. అదే సొల్యూషన్ గురించి ఆలోచిస్తే దారి దొరుకుతుంది. ఇక రెండోది, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం. ఆవేశంలో అనే ఒక్క మాట జీవితాంతం బంధాల్ని కాల్చేస్తుంది. అలాగే బాధగా ఉన్నప్పుడు చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా మంచి సంగీతం వినడం లాంటివి చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, సమయం, ఆరోగ్యం మనవాళ్ళు. ఇవి ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు, పోగొట్టుకున్నాకే తెలుస్తుంది. సో వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఓపిక, ఇది చాలా కష్టం.
కానీ దాని ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. చివరిగా, అందరి మెప్పు కోసం పాకులాడకండి. మనకు మనం నచ్చాలి, మన పని మనకు సంతృప్తినివ్వాలి, అంతే. ఈ చిన్న చిన్న మార్పులే మన జీవితాన్ని మార్చేస్తాయి. ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న ఈ సూత్రాలన్నీ మాటల్లో చెప్పడం కాదు, నిజ జీవితంలో చేసి చూపించిన ఒక మహానుభావుడున్నారు. ఆయనే మనందరికీ స్ఫూర్తి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ప్రయాణం మనందరికీ తెలిసిందే. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. చదువుకోవడానికి చిన్నప్పుడు పేపర్లు కూడా వేశారు. కానీ తన పట్టుదలతో, స్వయం కృషితో ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి ఏకంగా ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఒక్కసారి ఆలోచించండి. పేపర్లు వేసుకుని బతికిన ఒక పేద బాలుడు ఈ దేశ ప్రథమ పౌరుడు కాగలిగినప్పుడు నిజంగా ఈ ప్రపంచంలో అసాధ్యమనే మాటకు అర్థం ఉందా? సరైన మైండ్ సెట్, ఆగని కృషితో ఎవరైనా ఏదైనా సాధించగలరు, సాధించి తీరుతారు.